హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు మనం మన చిన్నప్పుడు ఎంతో ఇష్టంగా కొనుక్కొని తినేవాళ్ళం కదండీ! మరమరాలుండలు. రూపాయికొకటి ఇచ్చేవారు మా చిన్నప్పుడైతే. చాలా హెల్తీ స్నాక్ అండి ఇది. ఇది ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇది చాలా సింపుల్ ప్రొసీజర్. దీనికి కావాల్సింది బెల్లము, మరమరాలు మాత్రమే. ఇప్పుడు మనం మరమరాలను తీసుకుని ఒక 30 సెకండ్స్ అలా వేడి మూకుడులో కాస్త వేయిస్తే సరిపోతుందండి. మరీ ఎక్కువ వేయించక్కర్లేదు. ఎందుకంటే మరమరాలు క్రిస్పీగా ఉండాలి వంట చేసుకోవడానికి. తర్వాత మనం ఒక మూకుడు పెట్టుకుని దాంట్లో ఒక 2 చెంచాలు నెయ్యి వేసుకుని మనం బెల్లం తీసుకోవాలి. 3 వంతుల మరమరాలకి 1 వంతు బెల్లం తీసుకుంటే సరిపోతుందండి. 3:1 రేషియోలో మనం బెల్లం వేసుకోవాలి. బెల్లంలో వాటర్ ఏమీ వేసుకోక్కర్లేదండి. ఆ బెల్లం తొందరగానే పాకం వచ్చేస్తుంది. ఒకవేళ వాటర్ మీరు వేసుకోవాలనుకున్నా వేసుకోవచ్చు, కొంచెం లేట్ అవుతుంది అంతే. ఇప్పుడు ఆ బెల్లం అనేది మనకి ముద్రపాకం రావాలి. ముద్రపాకం వచ్చేంత వరకు మనం స్టవ్ని సిమ్లో పెట్టుకుని అలా కలుపుతూ ఉండాలి. ఇప్పుడు వీడియోలో చూపించినట్టుగా బెల్లం ముద్రపాకం వచ్చిందండి. ఒక్కసారి మనం ఈ పాకాన్ని తీసుకుని వాటర్లో వేసుకుని చూసుకుంటే మనకి ముద్రపాకం వచ్చిందా లేదా అన్నది బాగా తెలుస్తుంది. అలాగా బాల్లాగా రావాలి. గట్టిగా వస్తే మనకి పాకం రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు ఈ పాకం రెడీ అయిపోయిన తర్వాత మనం లైట్గా వేయించి పెట్టుకున్న మరమరాలని ఇందులో వేసుకుని బాగా కలిపేసుకోవాలి. ఇది మొత్తం మరమరాలు బెల్లం మొత్తం అంతా కలిసిలా బాగా కలుపుకోవాలి. కలుపుకుంటే మనకి మరమరాలు ఉండలు తయారు చేయడానికి మిశ్రమం అనేది రెడీ అయిపోతుంది. ఈ మరమరాలు ఉండల్ని చాలా వేడిగా ఉన్నప్పుడే మనం ఉండలు చుట్టేసుకోవాలండి. ఎందుకంటే చల్లారిపోతే ఇది పొడి పొడిలాడుతూ వచ్చేస్తుంది, మనకి ఉండవదు. అలా వేడి మీద ఉండగానే వీడియోలో చూపించిన విధంగా ఉండ చుట్టేసుకోండి. మనకు కనుక ఒకవేళ కొంతమందికి అస్సలు వేడి పట్టదు, అలా వేడి పట్టట్లేదు అని అనుకుంటే దీనికి వేరే ఆప్షన్ కూడా ఉందండి. మనం అప్పుడు ఏం చేయాలంటే ఒక గిన్నెని తీసుకుని ఆ గిన్నెకి కాస్త నెయ్యి రాసుకుని ఇప్పుడు ఈ మరమరాల మిశ్రమాన్ని ఆ గిన్నెలో వేసుకోండి. ఆ గిన్నెలో వేసుకుని ఒక గ్లాసుకి కూడా కాస్త నెయ్యి రాసుకుని కొంచెం గట్టిగా దాని మీద ఒత్తి పెడితే మనకి ఆ షేప్లో మరమరాలు ఉండ అనేది తయారైపోతుందండి. ఇప్పుడు ఇలా చేసుకోకపోతే చల్లారిపోయిన తర్వాత మనం ఇంకేం చేయలేమన్నమాట. అందుకని ఇప్పుడు వీడియోలో చూపించిన విధంగా మీరు అలా గిన్నెలో వేసుకుని ఆ గ్లాస్తో కాస్త టైట్గా ఒత్తితే ఉండ అనేది తయారవుతుంది. మనకు ఆ షేప్లో వస్తుందన్నమాట. మీకు ఏ షేప్లో కావాలనుకుంటే ఆ షేప్ గిన్నెని తీసుకుని రకంగా ఒత్తుకుంటే మరమరాలు ఉండ అనేది రెడీ అయిపోతుందండి. ఈ వీడియోలో చూపించిన విధంగా చల్లారే కొద్దీ ఇది ఏంటంటే విడివిడిలాడిపోతూ వచ్చేస్తుంది. ఎంత వేడిగా ఉన్నప్పుడే మనం చేసుకుంటే అంత బాగా వస్తుందన్నమాట. చూసారు కదండి, మొత్తం మరమరాల మిశ్రమాన్ని అంతా ఉండలు చేసేసుకుంటే మరమరాల ఉండలు అనేవి రెడీ అయిపోతాయండి. ఇవి స్నాక్స్ లాగా పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా చాలా బాగుంటాయి. ఒక్కసారి ట్రై చేసి చూడండి. సింపుల్ ప్రొసీజరే కదా. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.